లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కి ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసులో నార్సింగి పోలీసులు వేగంగా పెంచుతూ తమ పని చేస్తున్నారు. తాజాగా బాధితురాలికి సంబంధించినటువంటి స్టేట్‌మెంట్‌ని పోలీసులు రికార్డు చేశారు. అనంతరం ఆమెకి వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో పోలీసులు బాధితురాలి స్టేట్‌మెంట్‌ని రీసెంట్‌గా రికార్డు చేశారు. కొద్దిసేపటి క్రితం ఆమెకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించి పూర్తి చేశారు. ఇక మరిన్ని ఆధారాల సేకరణ కోసం బాధితురాలి ఇంటికి కూడా పోలీసులు వెళ్లి అక్కడ కూడా కొన్ని ఆధారాలు తీసుకున్నారు. అయితే ఇప్పటికీ ఈ కేసు వివరాల్ని సఖీ బృందం సేకరించిన విషయం తెలిసిందే. మైనర్‌గా ఉన్నప్పుడే బాధితురాలు లైంగిక వేధింపులకు గురైనట్టు గుర్తించారు. మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ బెదిరింపులకు గురిచేసినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు జానీ మాస్టర్‌కి వ్యతిరేకంగా సినిమా ఇండస్ట్రీ కూడా స్వరం పెంచింది. టాలీవుడ్‌లో లైంగిక వేధింపుల అంశం మీద ప్యానెల్ వివరణకి విచారణ జరుపుతోంది. ప్యానెల్ కూడా వేధింపుల మీద ఇప్పటికే కొన్ని ఆధారాలు ఉన్నాయని చెప్తోంది. జానీ వ్యవహారంలో నివేదికను సిద్ధం చేస్తున్నామని ప్యానెల్ తెలిపింది. బాధితురాలకు ఉన్నటువంటి టాలెంట్‌లో ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఒక పెద్ద హీరో బాధితురాలికి మద్దతు ప్రకటించినట్టు అతనే అల్లు అర్జున్ అని చెప్తున్నారు. జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అతని సహాయకురాలు 21 ఏళ్ల అమ్మాయి ఫిర్యాదు చేసింది. ఈ నెల 15న నార్సింగ్ పిఎస్‌లో ఐపీసీ 376, 506, 323 సెక్షన్ల కింద కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఎఫ్ఐఆర్‌లోని వివరాల ప్రకారం బాధితురాలు 2017లో తన స్వస్థలం నుంచి హైదరాబాద్‌కొచ్చింది. డి12 డాన్స్ షో చేస్తున్న క్రమంలో ఆమెకి జానీ మాస్టర్‌తో పరిచయం ఏర్పడింది. సహాయ కొరియోగ్రాఫర్‌గా పనిచేయడానికి జానీ మాస్టర్ బృందం నుంచి ఫోన్ కాల్ రావడంతో 2019లో ఆ బృందం అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరింది. ఈ క్రమంలో ముంబైలో ప్రాజెక్ట్ కోసం జానీ మాస్టర్ ఇద్దరు అసిస్టెంట్లతో కలిసి ముంబైకి వెళ్ళింది. అప్పుడు ఒక హోటల్‌లో జానీ మాస్టర్ ఆమె మీద బలవంతంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ విషయం బయట ఎవరికైనా చెప్తే తనని చంపేస్తానని, పని నుంచి కూడా తొలగిస్తానని బెదిరించినట్టుగా ఆమె చెప్పింది. దీంతో బాధితురాలు మౌనంగా ఉండిపోయింది. ఆమె ఏదో ప్రతి షూటింగ్‌లోనూ జానీ మాస్టర్ ఆమెను వేధించేవారని, ఆమె వ్యానిటీ వ్యాన్‌లోకి ప్రవేశించిన వెంటనే లైంగిక వాంఛ తీర్చాలని బలవంతం చేసేవాడని, షూటింగ్ సెట్‌లో ప్రైవేట్ పార్ట్‌లు తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడని, ఒకసారి తన కోరిక తీర్చనందుకు జుట్టు పట్టుకుని ఆమె తలని వ్యానిటీ వ్యాన్‌లో అద్దానికి గుద్దాడని, ఒకసారి షూటింగ్ ముగిసిన తర్వాత అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లి స్కూటీని ధ్వంసం చేశాడని, మతం మారాలని, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చాడని ఆమె ఆరోపిస్తూ స్టేట్‌మెంట్ ఇచ్చింది. వేధింపులు భరించలేక బాధితురాలు సొంతంగా పని చేసుకోవడానికి ప్రారంభించింది. కానీ చిత్ర పరిశ్రమలో తనకున్నటువంటి పరిచయాలను ఆధారంగా చేసుకొని జానీ మాస్టర్ ఆమెకి ఎలాంటి అవకాశాలు రాకుండా చేసేవాడు. ఈ క్రమంలో కొన్ని ప్రాజెక్టుల కోసం ఆమెను ఎంపిక చేసుకొని షూటింగ్ కోసం కొంత పూర్తయిన మధ్యలో వదిలేసి వేరొకరిని నియమించుకున్నారు. గత నెల 17న గుడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుండగా గుర్తు తెలియనటువంటి వ్యక్తి ఆమెను చుట్టుముట్టి బెదిరింపులకు పాల్పడ్డారు. 28న ఆమె ఇంటి తలుపులకి అనుమానాస్పద పార్సిల్ కూడా వేలాడదీసి ఉంది. అందులో కంగ్రాచ్యులేషన్స్ ఫర్ సన్ బట్ బీ కేర్‌ఫుల్ అని రాసి ఉన్నట్టుగా బాధితురాలు పేర్కొన్నారు. దాంతో ఆమె నేరుగా పోలీసులను అప్రోచ్ అయ్యారు. ఆ బాధితురాలికి అండగా అల్లు అర్జున్ నిలబడినట్టుగా ఆయన రానున్నటువంటి సినిమాలన్నిట్లో కూడా ఆమెకి డాన్సింగ్ కోసం కనీసం ఒక్క పాటకైనా అవకాశాలు ఇచ్చేందుకు అల్లు అర్జున్ ఇప్పటికే ప్రకటన చేసినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో అల్లు అర్జున్‌ని ఖచ్చితంగా మనం మెచ్చుకోవాల్సిందే.